వారు పరిపాలన సాగిస్తున్నారు. దీనికి సంబంధించి నిన్న తాగునీటి సరఫరా సమస్యలు పరిష్కరించాలంటూ ఒక ఉత్తర్వులు కూడా జారీ చేశారు సార్. మరి కస్టడీ నుంచి పాలన సాగించవచ్చా లేదా అనే దాని మీద మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే కేజ్రీవాల్ కాకపోతే సునీత కేజ్రీవాల్ అంటే కేజ్రీవాల్ మిస్సెస్ని సీఎంగా చేసే యోచనలో ఆపధిష్టానం ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది సార్. అంటే సునీత కేజ్రీవాల్ మరో రబ్రీదేవి కాబోతూ ఉన్నారు. అంటే రాబ్రీదేవి గురించి విమర్శ వచ్చింది కేవలం భార్యను ముఖ్యమంత్రి చేశారనేది కాదు. ఆమెకు ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ లేకపోవడం, రాజకీయాల్లో అనుభవం లేకపోవడం, ఈ ఫ్యాక్టర్స్ వల్ల ఆమె విమర్శలకు గురయ్యారు. కేవలం లాలూ యాదవ్ వైఫ్ గనక ఆమెను చేశారు అనేదే ఫ్యాక్టర్ కాదు. కానీ సునీత కేజ్రీవాల్ విషయంలో ఆమె రాబ్రీదేవి కాదు. ఎందుకు కాదంటే ఆమె హైలీ క్వాలిఫైడ్, ఆల్రెడీ ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ ఆఫీసరు, సో ఈక్వల్లీ క్వాలిఫైడ్. అంటే కేజ్రీవాల్ ఐఆర్ఎస్ ఆఫీసర్గా పనిచేశాడు, ఈమె కూడా ఐఆర్ఎస్ ఆఫీసర్గా పనిచేశాడు. అందువల్ల మీకు రాబ్రీదేవికి ఈమెకు పోలిక అంటూ ఉండదు నాకు నా అంచనా ప్రకారం. ఎందుకంటే డిఫరెంట్ కాంటెక్స్ట్లు అవుతాయి, డిఫరెంట్ సందర్భాలకు కూడా అవుతాయి, డిఫరెంట్ ప్రొఫైల్స్ కూడా అవుతాయి. ఇక రెండవది ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ అయితే ఒక విమర్శ మాత్రం ఎదుర్కోక తప్పదు. అందువల్ల ఇది కూడా చూడండి, భ్రష్టాచారే కాదు పరివారవాది. ఎందుకంటే ఆప్ అనేది కేవలం ఒక రాజకీయ పార్టీ కాదు, ఆప్ ఒక ఐడియా. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా సమస్య ఎక్కడ వచ్చింది, టీఆర్ఎస్ అనేది ఒక పార్టీ కాదు, అదొక ఐడియా. ఆ ఐడియా అనేది తెలంగాణ అనే ఐడియా. సో అల్టిమేట్గా తెలంగాణ అనే ఐడియాగా ఉండాల్సిన టీఆర్ఎస్ కాస్త కేసీఆర్ ఫ్యామిలీ పార్టీగా మారింది అన్నదే ఆ పార్టీని 10 ఏళ్ల తర్వాత కాటువేసింది. సో అందువల్ల ఇది ఒక ఉద్యమ పార్టీ, ఒక తెలంగాణ అనే ఐడియా చుట్టూ జరిగిన ఒక ప్రజా ఉద్యమం కాస్త ఒక కుటుంబ పార్టీగా మారిపోయి ఇతర ప్రాంతీయ పార్టీలాగా మారిపోవడం ఏంటి అన్నదే ప్రశ్న. సో ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా ఒక ఐడియా, ఇట్స్ నాట్ కేజ్రీవాల్ ప్రైవేట్ ప్రాపర్టీ కాదు, కేజ్రీవాల్ సొంత బ్రాండ్ మాత్రమే కాదు. అన్ఫార్చునేట్లీ రాజకీయాలు మన దేశంలో ఏంటంటే ఐడియాస్ చుట్టూ ఎమర్జ్ కావాల్సిన పార్టీలు కూడా వ్యక్తుల చుట్టూ మారిపోతున్నాయి. మీరు భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీ కూడా ఇప్పటికీ ఐడియాస్ చుట్టూ ఉన్నా అది కూడా వ్యక్తుల చుట్టూ మోడీ అమిత్ షాల చుట్టూ పార్టీగా మారిపోయింది. సో అందువల్ల ఈ రకమైన ధోరణి మీకు ద్రవిడియన్ ఐడియాలజీ చుట్టూ ఉండాల్సిన పార్టీ కాస్త అది జయలలిత కరుణానిధి చుట్టూ తిరిగిపోయింది. ఇలా చాలా పార్టీలు ఒక ఐడియాతో మొదలై ఒక వ్యక్తి చుట్టూ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలుగా ప్రొప్రైటోరియల్ కన్సర్న్స్గా మారిపోతున్నాయి. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీలో సునీత కనుక కేజ్రీవాల్ సతీమణి కనుక సీఎం అయితే ఆమె కాంపిటెన్స్ ఇన్కాంపిటెన్స్తో సంబంధం లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఒక క్లీన్ పాలిటిక్స్, గుడ్ గవర్నెన్స్ అంటూ ఒక సివిల్ సొసైటీ మూమెంట్ నుంచి వచ్చిన పార్టీ. ఈ కేజ్రీవాల్ ప్రారంభించవచ్చు, కేజ్రీవాల్ బ్రాండ్గా ఉండవచ్చు, కానీ దీని వెనకాల అనేక పౌర సంస్థల కృషి ఉంది. ఒక అవినీతి వ్యతిరేక సాంప్రదాయ రాజకీయాల ప్రక్షాళన కోరే ఒక ఆలోచన ఉంది. ఈ ఆలోచన కాస్త పోయి ఇది కూడా ఒక వ్యక్తి పార్టీగా మారిపోయింది, ఇతర రాజకీయ పార్టీలాగా ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారిపోయింది అనే ఆవేదన మాత్రం ఖచ్చితంగా ఆ అభిమానుల్లో కూడా మిగులుతుంది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్న ఛాలెంజ్ ఏంటంటే రాజ్యాంగ రీత్యా కేజ్రీవాల్ జైలు నుంచి ముఖ్యమంత్రిగా వ్యవహరించవచ్చేమో, కానీ లాజిస్టిక్స్ రీత్యా ప్రాక్టికల్గా అడ్మినిస్ట్రేషన్ రీత్యా సాధ్యం అవడం కష్టం అనే భావన వ్యక్తమవుతుంది. అప్పుడు ఆయన ఎవరిని పెట్టాలి, ఎందుకంటే ఢిల్లీకి పూర్తి స్థాయి అధికారాలకు కూడా లేవు, రాష్ట్ర హోదా కూడా లేదు. అందువల్ల లెఫ్టినెంట్ గవర్నరు కూడా కీలకమైన ప్రభావం చూపుతాడు. అందువల్ల ఎవరిని పెట్టాలన్నప్పుడు కేజ్రీవాల్కు ఉన్న పొలిటికల్ స్టేచర్ కానీ, ఆయన 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన హోదా కానీ మిగతా వాళ్ళకి లేదు. మిగతా వాళ్ళ విషయంలో ఆ ఐక్యత కూడా ఉంటుందా? సౌరభ్ భరద్వాజో అతీషో కావాలి, గోపాల్ రాయో, మరి ఎవరు వీళ్ళ చుట్టూ పార్టీ మొత్తం యునైటెడ్గా నిలబడుతుందా? పార్టీ అభిమానించేటువంటి ఓటర్లు ప్రజలు కేజ్రీవాల్ లాగా వీళ్ళకు ఒక బ్రాండ్గా గుర్తిస్తారా? ఎందుకంటే బ్రాండ్ ఆప్ కాస్త బ్రాండ్ కేజ్రీవాల్ అయిపోయింది. బ్రాండ్ ఆప్గా ఉంటే ఈ ప్రాబ్లం రాదు, ఆడ ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి, మీరు కమ్యూనిస్ట్ పార్టీలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారన్నది చాలా చాలా ఇమ్మెటీరియల్గా ఉంటుంది. ఆ పార్టీ సెంట్రల్ కమిటీ డిసైడ్ అయితే వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు. జ్యోతిబసు లాంటి వాళ్ళు ప్రధానమంత్రి అవకాశం వచ్చినా పార్టీ సెంట్రల్ కమిటీ వద్దంటే కాలే.
అందువల్ల పార్టీ ప్రివేల్స్ ఓవర్ ఇండివిజువల్ లీడర్స్. ఆమ్ ఆద్మీ పార్టీ ఏమైందంటే లీడరే పార్టీ అయిపోయింది. అంటే వాస్తవంగా ఒక ఐడియాతో మొదలై చివరికి లీడర్ యొక్క పార్టీగా మారిపోయింది. లీడర్ యొక్క పార్టీగా మారినప్పుడు ఏమవుతుంది అంటే మిగతా నాయకుల విషయంలో ఆ ఏకాభిప్రాయం ఉండదు. సో కేజ్రీవాల్ విషయంలో ఏకాభిప్రాయం ఉండొచ్చు, ఎందుకంటే ఏకాభిప్రాయం లేకపోతే బయటికి వెళ్ళిపోయారు, వెళ్ళగొట్టబడ్డారు. ఓ ప్రశాంత్ భూషణ్, ఒక యోగేంద్ర యాదవ్ లాంటి మేధావులకు కూడా ఆప్లో ఉండే. కానీ అల్టిమేట్గా అది కేజ్రీవాల్ లిమిటెడ్ కంపెనీగా, కేజ్రీవాల్ ప్రొప్రైటోరియల్ కన్సర్న్గా రూపాంతరం చెందిందో. వేరే వాళ్ళు ఆ పార్టీలో లేరు కూడా. అందువల్ల వచ్చిన ట్రాన్సిషన్ రీత్యా ఇప్పుడు వారికి ఇంకెవరినన్నా పెట్టినా బ్రాండ్ ఆప్గా లేదు కనుక, బ్రాండ్ కేజ్రీవాల్గా మారింది కనుక, కేజ్రీవాల్ బ్రాండ్ అంటే ఒప్పుకుంటారు తప్ప మిగతా బ్రాండ్ను పార్టీ లోపల పార్టీ బయట ఒప్పుకోవాలి. అందువల్ల ఈ ఛాలెంజెస్ ఉన్నాయి కనుక మన దేశంలో ఫ్యామిలీ పాలిటిక్స్ అనేది ప్రజలు అప్రూవల్ ఇచ్చింది. అవును, మనం ఎంత విమర్శలు చేసినా వారసులుగా ఆ కుటుంబాలనే యాక్సెప్ట్ చేస్తున్నారు. లేకపోతే కరుణానిధికి వారసులుగా స్టాలిన్ యాక్సెప్ట్ చేశారు, రాజశేఖర రెడ్డి వారసుడిగా మీకు జగన్మోహన్ రెడ్డిని యాక్సెప్ట్ చేశారు. సో అందువల్ల రాజకీయాల్లో కుటుంబ రాజకీయాలు బిజు పట్నాయక్, నవీన్ పట్నాయక్ను వారసులుగా భావించారు. సో అందువల్ల దేశవ్యాప్తంగా ఈ ట్రెండ్ ఉంది. ములాయం సింగ్ యాదవ్ వారసులుగా అఖిలేష్ యాదవ్ అని గుర్తించారు. అందువల్ల ఆ కుటుంబ వారసత్వాన్ని పార్టీ యాక్సెప్ట్ చేసింది. రాజీవ్ గాంధీ మరణానంతరం సోనియా గాంధీని నాయకురాలుగా దేశం యాక్సెప్ట్ చేసింది కదా. అందువల్ల ఇప్పుడు ఆ దృష్టిలో పార్టీని ఐక్యంగా నిలబెట్టడానికి బ్రాండ్ కేజ్రీవాల్ కంటిన్యూటీ ఉండడం కొరకు ఆప్ను సమర్థించేటువంటి ఓటర్లలో యాక్సెప్టబిలిటీ కొరకు బహుశా కేజ్రీవాల్ సతీమణిని సీఎం చేయాలన్న ఆలోచన వస్తుంది కదా. ఎందుకంటే ఆమె కూడా పార్టీలో యాక్టివ్గా ఉంది. సో రాబ్రీదేవి విషయంలో ఆ విమర్శ ఆమె సడన్గా వచ్చారు. సునీత కేజ్రీవాల్ ఆప్లో మొదటి నుంచి యాక్టివ్గా ఉన్నారు కనుక సో ఆమె